సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ తీరుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎవరూ ఊహించని విధంగా విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు సొంత గడ్డపై మరో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గురువారం ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ జట్టు ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 266 పరుగులు, ముంబైతో జరిగిన మ్యాచ్ లో 277, హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ లో 287 పరుగులు బాధింది. క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్ బ్యాటర్లు వీరబాదుడు ముందు ప్రత్యర్థి జట్ల బౌలర్లందరూ చిన్నబోతున్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పవర్ ప్లే స్కోర్ ను హైదరాబాద్ జట్టు నమోదు చేసింది. పవర్ ప్లేలో 125 స్కోరు రాబట్టింది. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పుణ్యమా నమోదైన స్కోర్ పై వసీం అక్రమ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. థ్యాంక్ యూ గాడ్, నేను ఈ కాలంలో క్రికెట్ ఆడటం లేదు. ఎందుకంటే 20 ఓవర్లలో 270 పరుగులు బాదుతున్నారు. అంటే వన్డేలో 450 నుంచి 500 మధ్య స్కోర్ బాదినట్లు లెక్క. పోనేది ఒక్కసారి జరిగితే అంతగా ప్రభావం ఉండకపోవచ్చు. 3-4 సార్లు ఇంత భారీగా పరుగులు బాదారు. 5 ఓవర్లలో 100 పరుగులు చేయడం అన్యాయమే. ఫుల్ టాస్లు వేసినప్పటికీ అంతగా స్కోర్ కొట్టడం అసాధ్యం. ఐపీఎల్లో బౌలర్లు డబ్బులు తీసుకొని ఆట తీరులో చివరకు నష్టపోతున్నారని చెప్పాడు. బౌలర్లపై తాను జాలి పడుతున్నట్లు తెలిపాడు. ఐపీఎల్లో ఆర్సీబీ అత్యంత విధ్వంసకర జట్టు అని వసీం పేర్కొన్నాడు.